బభ్రువాహనుడు యుద్ధంలో పాల్గొనలా. కానీ ఎప్పుడు అర్జునుడు ఆయన చేతుల్లో చనిపోయాడు అంటే ధర్మరాజు రాజయ్యక మళ్ళీ ఓసారి అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ అశ్వం బభ్రువాహనుడు నగరానికి వెళ్ళినప్పుడు అర్జునుడే దానికి వెనకాల వెళ్ళాడు. ఆ అశ్వాన్ని ఎవరైనా ఆపారు అంటే వచ్చిన వాడితో యుద్ధం చెయ్యాలి. ఆ నిబంధన ప్రకారం బభ్రువాహనుడు వచ్చి తండ్రి అని తెలుసు ఆయనకి. మా తండ్రితో నేను యుద్ధం ఏమిటో, బభ్రువాహనుడు చాలా ఉత్తముడు. ఆయన వచ్చి మా నాన్నతో నేను యుద్ధం ఏమిటో హారతి పళ్ళెం పట్టుకుని కానుకలన్నీ పట్టుకొచ్చి నాన్నగారు రాజ్యానికి రండి, ఈ రాజ్యం మీదే మీరు స్వీకరించండి, మీతో యుద్ధం ఏమిటంటే విధి ఎలా మాట్లాడిస్తుందో చూడండి మనిషి చేత. కన్న కొడుకు వచ్చి అలా అంటే అర్జునుడు పౌరుషం, క్షత్రియుడికి పుట్టలేదురా నువ్వు, అశ్వం పట్టుకొచ్చిన వాడితో యుద్ధం చేయాలి, నా కొడుకైతే యుద్ధం చెయ్యి, ఆర్తపళ్ళం పట్టుకొచ్చావు ఇక్కడ అని ఆక్షేపించాడమ్మా. కర్మ అంటే అది. వాడు ఏం గత్యంతరం లేక యుద్ధం చేశాడు. తీవ్రమైన యుద్ధం 5 రోజులు జరిగితే బభ్రువాహనుడు వేసిన బాణం అర్జునుడి ప్రాణాలు తీసింది. అది మూర్ఛ కాదు, ప్రాణమే పోయి. అర్జునుడు ఎందుకు చనిపోయాడంటే గంగాదేవి శాపం కారణంగా. విధి అలా పనిచేస్తుంది.